అందరికీ నమస్కారం. ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఇది మంచి టేస్ట్గా ఉంటుంది, తొందరగా అవుతుంది కూడా. ఫిష్ హాఫ్ కేజీ ఫిష్, 3 నిమ్మకాయ ముక్కలు, గరం మసాలా, సాల్టు, ఉల్లిగడ్డ, మిరప్పొడి, ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు. హాఫ్ కేజీ ఇవి ముట్ట చేప ముక్కలు. ఇవి ఫ్రైకి 2 టీ స్పూన్ల కారపొడి, హాఫ్ టీ స్పూను సాల్టు, 1 టీ స్పూను ధనియాల పొడి, కొంచెం చిటికెడు గరం మసాలా, నిమ్మకాయలు పిండుకొని గింజలు పడకుండా పిండుకొని మంచిగా కలుపుకొని దీన్ని మంచిగా కలిపెట్టి ఒక అరగంట సేపు ఉంచాలి. అరగంట సేపు అయినాక ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇట్లా అంతా కలగలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. రెండు స్పూన్ల ఆయిల్ వేసిన, ఉల్లిగడ్డ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మంచిగా ఉల్లిగడ్డ ఫ్రై అయింది. ఉల్లిగడ్డ ఫ్రై అయినాక అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ కూడా పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. మంచిగా వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ మంచిగా వేగిపోయింది. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ముక్కలకు వేసుకున్నా మళ్ళీ ఇంట్లో కూడా వేసుకోవాలి. పసుపు, కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. చిటికెడంతా వేసుకొని మంచిగా కలుపుకొని, ఇప్పుడు ఇవి అన్నీ కలుపుకున్న ఫిష్ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, ఎక్కువ మంట పెట్టద్దు. ఇవి ఎందుకంటే ఇక ముట్ట చేపలు కాబట్టి ఇవి ఏమి ఇచ్చుకపోవు, మంచిగా గట్టిగా అవుతాయి. పిల్లలకు కూడా మంచివి ఇవి ముట్ట చేపలు, ఎక్కువ ముండ్లు ఉండయి. ఫిష్ మంచిది కదా. మంచిగా కొంచెం తక్కువ మంట పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి మంచిగా మెల్లగా ఇట్లా మర్రేసుకోవాలి. ఇట్లా మర్రేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. సిమ్లో పెట్టుకొని ఎక్కువ పెడితే మాడిపోతుంది. అస్సలే ఇచ్చుకపోవు. మంచిగా మనం నిమ్మరసం కలిపినాం కాబట్టి ఇచ్చుకపోవు. వేరే చేప అయితే ఇచ్చుకపోతుంది, ఇది ముట్ట చేప కాబట్టి ఇచ్చుకపోదు. మంచిగా ఫ్రై అవుతుంది. పిల్లలకు పెట్టినా మంచిది. మటన్ చికెన్ కన్నా ఫిష్ మంచిది. ఇట్లా ఒక్కొక్కటి మర్రేసుకోవాలి. ఇట్లా మంచిగా అరగంట టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని ఇట్లా మంచిగా మర్రేసుకొని మంచిగా ఫ్రై అయిపోయింది. కొత్తిమీర ఆకేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫిష్ ఫ్రై రెడీ అయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.